పశ్చిమాసియా ప్రాంతాన్ని ముంచేస్తున్న యుద్ధ మేఘాలు కేవలం ఆ దేశాలకే పరిమితం కాలేదు. అవి మెల్లగా మన వంటగదిలోకి కూడా ప్రవేశించాయి. సాధారణంగా ఏదైనా యుద్ధం జరిగితే పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ ధరలు పెరుగుతాయని మనం భయపడతాం. కానీ ఈసారి వంట నూనె ధరలు సామాన్యుణ్ణి ఆందోళనకు గురిచేస్తున్నాయి. మన దేశానికి అవసరమైన నూనెలో సగానికి పైగా అంటే దాదాపు 56% విదేశాల నుంచే వస్తోంది. అందుకే అక్కడ ఏ చిన్న అలజడి జరిగినా ఇక్కడ మన జేబులకు చిల్లు పడుతోంది. పెరిగిన వంట నూనె ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. వంట నూనెల పెరుగుదల వల్ల సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. వంటింట్లోకి గ్యాస్ రూపంలోనే కాక నూనె రూపంలోనూ యుద్ధ ప్రభావం పడింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్ధం ఫలితంగా ఏలూరు జిల్లాలో వంటిల్లు భగ్గుమంది. ఇప్పటికే గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగా వంట నూనెల ధరలు హీట్ పెంచేస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా మండిపోతా ఉన్నాయి, రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. అందులో భాగంగానే ఏదైతే వంట నూనె సంబంధించి నిత్యం ప్రజలు వాడేటువంటి హోటళ్ళకు కానీ చిన్న చిన్న దుకాణాలకు కానీ వాడేటువంటి వంట నూనె ఏదైతే ఉందో ఆ వంట నూనె రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈరోజు సామాన్యులు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా వంట నూనె లేకపోతే ఈరోజు హోటళ్ళు కానీ చిన్న చిన్న నూడిల్స్ బండి కానీ రకరకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి ఆ వ్యాపారులు కూడా ఈరోజు మూతపడి వ్యాపారాలు దివాలా తీసే పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. అయితే ఈ ప్రభుత్వాల యొక్క ముందు చూపు లేకపోవడం వల్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందు చూపు లేకపోవడం వల్ల ఈరోజు ఓట్లేసిన పాపానికి ఈరోజు నిత్యావసర వస్తువులు దొరక్క, నూనె దొరక్క, పెట్రోల్ దొరక్క, డీజిల్ దొరక్క చాలామంది ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లీటరు నూనెపై సగటున 15 నుంచి 25 వరకు పెరిగింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ లెక్కల ప్రకారం 2026 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 24 మధ్య కేవలం నెల రోజుల్లోనే సన్ఫ్లవర్ ఆయిల్ ధర కిలోకు 175 రూపాయల నుంచి 181 రూపాయల వరకు పెరిగింది. అదే సమయంలో పామాయిల్ ధర కూడా 5 రూపాయలు పెరిగి 141 రూపాయలకు చేరింది. సోయాబీన్ ఆయిల్ కూడా కేజీపై 4 రూపాయలు భారమైంది. వేరుశెనగ, ఆవ నూనె వంటి వాటి ధరలు కూడా 3 రూపాయల వరకు పెరిగాయి. గృహ వినియోగదారులతో పాటు చిరు వ్యాపారుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యావసర ధరల్లో ముఖ్యంగా అందరూ ఎక్కువగా వాడేది ఆయిల్స్ ధరలు బాగా పెరిగినాయి. పామాయిల్ వచ్చి విపరీతంగా పెరిగిందండి. సన్ఫ్లవర్ కూడా బాగా పెరిగింది. లీటర్ వచ్చి 175 అలా పడుతుంది సార్. సుమారుగా సన్ఫ్లవర్ ఆయిల్ 178 రూపాయలు అమ్ముతున్నాం సార్. అంతకుమించి ఒక వస్తువు ధర పెరిగే కొద్దీ కూడా దాని మార్జిన్ ఎక్కువ వేసుకోలేము సార్. పామాయిల్ వచ్చి 123 రూపాయలు అమ్ముతున్నాం సార్. దీని గతంలో 105, 110 అంతకుమించి ఎక్కువ అమ్మలేదండి. తాజా పెరుగుదలకు యుద్ధం కారణంగా దిగుమతులు తగ్గడం ఒకటైతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల 12% పన్ను విధానం అమలు చేయటం మరో కారణం. ఇంకోవైపు పెళ్లిళ్లు, పండుగ సీజన్ కావడంతో మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్కు తగ్గట్లుగా వ్యాపారులు ధరలు పెంచేశారు. కొనుగోలుదారుల జేబులను గుల్ల చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులతో తాజా భారం గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. వంట నూనెలు లేకుండా ఆహార పదార్థాల తయారీని ఊహించలేం. ఇప్పుడు ఆ వంట నూనె ధరల పెరుగుదలతో సామాన్య మధ్యతరగతుల వంటింటి బడ్జెట్ ఒక్కసారిగా గాడి తప్పే పరిస్థితి ఏర్పడింది. పామాయిల్ లీటరు 15కు పైగా పెరిగింది. ఆయిల్ కంపెనీలు పోటీపడి రేటు పెంచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు పర్యవేక్షణ పెంచి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిత్యావసర ఆయిల్, నూనె, పామాయిల్ నూనె, వేరుశనగ నూనె చాలా విపరీతంగా ధరలు పెరిగినాయి. మరి ఈ రోజున మనకెందుకు పెరుగుతున్నాయి, అక్కడెక్కడో యుద్ధం జరుగుతుందని అనుకుంటున్నాము. కానీ దీని మీద ఈ ప్రభుత్వం అసలు నోరు మెదపుకోకుండా గమ్మున ఊరుకుందే. మరి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున మరి నిత్యావసర వస్తువుల మీద ధరలు పెరుగుతూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? దీని మీద ఏమీ మాట్లాడుకోకుండా ఉంటే మరి పని చేసుకుంటూ కూలీ నాలి చేసుకున్నటువంటి వాళ్ళు మరి ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉంటే ఎట్లాగా వాటిని కొనుగోలు చేసి బ్రతుకుతారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ మలేషియా నుంచి మన దేశానికి ఎక్కువగా దిగుమతి అవుతుంటాయి. దేశీయంగా వినియోగించే వంట నూనెలు 60% విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. ఒకవైపు గ్యాస్ కొరత చిరు వ్యాపారులకు భారంగా మారుతుంటే ఇంకోవైపు పెరిగిన నూనె ధరలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
బహుళజాతి కంపెనీలకు మార్టుల ఏర్పాటుకు ప్రభుత్వాలు మొగ్గు చూపటంతో కిరాణా షాపులు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆందోళన కూడా వారిలో లేకపోలేదు. సామాన్య ప్రజలకి గవర్నమెంట్ వాళ్ళు చేసేది ఏముంది? ఒక్కటి ఉపయోగం ఉన్నది చూపించండి. మీరు ధరలపైన కట్టడి తీసుకొస్తాము, రేషన్లు ఇస్తాము అయ్యేనన్నాం. రేషన్లో కూడా ఏమి ఇస్తున్నారు? ఆయిల్ ప్యాకెట్లు ఏమి ఇవ్వట్లేదు. కందిపప్పు ఒక ప్యాకెట్ ఇస్తున్నారు, పంచదార ఒక ప్యాకెట్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు. ఇంకా మిగిలినవన్నీ ఎవరు అమ్ముతారు? ఇప్పుడు వాటి రేట్లన్నీ పెరిగిపోయింది. నూనె ప్యాకెట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? దాని మీద సబ్సిడీలు వెయ్యి. దాని మీద మీరు ఏమి ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు? గ్యాస్, ఈరోజు గ్యాస్ అయితే దొరకట్లేదు. ఇన్ని రోజులు బుకింగ్ అని చెప్పి అంటున్నారు. ఎలాగా? మీరు ఏం చేస్తారు ప్రజల కోసం? మీరు ఈరోజు మీ చేతగానితనం, మీ నిర్లక్ష్యం ఎక్కడ కనబడుతుంది ఈరోజు? ఇప్పటికే గ్యాస్, చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. వంట నూనెలు యుద్ధం కారణంగా అదే బాట పట్టడంతో సామాన్యుల జీవితమే భారంగా మారుతుంది. ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు నిత్యావసర సరుకుల రేట్లను కట్టడి చేయకుండా చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా యుద్ధ పరిస్థితులు చక్కబడే వరకు రేషన్ ఇచ్చి ప్రజలకు తోడుగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.